ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ సెలవులపై తన సొంత ఊరికి వస్తాడు. తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. ఆ హాస్పిటల్లో గదులన్నీ పొగతో నిండిపోయాయి. అందులో ఉన్న పేషెంట్లు, డాక్టర్లు అందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. కానీ లోపలే మంటల్లో ఓ గర్భిణి చిక్కుకుంటుంది. మన వీర సైనికుడు వెంటనే ఆసుపత్రిలోకి ధైర్యంగా పరుగెడతాడు. ఓ తాడు సాయంతో 3వ ఫ్లోర్కి చేరుకుంటాడు. అక్కడ ఆ గర్భిణి చుట్టూ మంటలు. ఆమె ఎటూ కదలలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది. భయపడొద్దు, నేను మిమ్మల్ని కాపాడేందుకే వచ్చాను అని ఆ సైనికుడు ఆమెకు ధైర్యం చెప్తాడు. ఆమెకు ఒక మాస్క్ ఇచ్చి తన చేతులతో ఆమెను ఎత్తుకుంటాడు. మంటలను తప్పించుకుంటూ ఆ గర్భిణికి ఎలాంటి అపాయం కలగకుండా ఆమెను ఆ బిల్డింగ్ కిటికీ దగ్గరకు తీసుకొస్తాడు. ఆమెను వీల్చైర్లో కూర్చోబెట్టి ఆ వీల్చైర్ను తన భుజాలకు కట్టుకుంటాడు. తాడు సాయంతో క్షేమంగా ఆమెను కిందకు దించుతాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గర్భిణిని కాపాడిన సైనికుడికి అక్కడున్న ప్రజలంతా జేజేలు పలుకుతారు. ఇండియన్ ఆర్మీ భారత సరిహద్దుల్లోనే కాదు, దేశంలో ఎక్కడ సమస్య వచ్చినా తీరుస్తుందని ఆ వీర సైనికుడు చెప్తాడు. మన వీర సైనికుడు చేసిన పని మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి జై ఇండియన్ ఆర్మీ అని కామెంట్ చేయండి.